ఒక పక్క ఇరాన్ అమెరికా యుద్ధం తారాస్థాయికి జరుగుతుంది. 4వ రోజులో ప్రవేశించింది. ఇక 2 వారాలు, ఇక నెలన్నర కూడా ఇది చల్లారలేదు. ఈవెన్ ట్రంప్ మాటల్లో. మరి దీని యుద్ధ ప్రభావం బంగారం వెండి రేటుపై ఎలా ఉండబోతుంది చూడండి. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత బంగారం మళ్ళీ 1,70,000 టచ్ చేసింది 10 గ్రాములకి. తర్వాత వెండి కూడా ఇప్పుడు 2,95,000 3 లక్షలకి దగ్గరలో ఉంది. మరి నేను ఇప్పుడు ముందు చెప్తాను బంగారం వెండి రేటులు పెరగడానికే ట్రెండ్ ఉందని. కానీ ముందే చెప్పా యుద్ధం మొదలవుతే మాత్రం ఇవి మళ్ళీ పీకెస్ట్ స్టేజ్కి వెళ్తాయని. ఏదో ఒక్కరోజు ఏదో తగ్గినట్టు తగ్గింది, కానీ వేలు పెరుగుతుంది. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే 2-3 వారాలు కొనసాగి ఈవెన్ యుద్ధం తగ్గిపోయినా కానీ దాని ప్రభావం బంగారం వెండి మీద తీవ్రంగా ఉండబోతుంది. నేను ఎప్పుడూ 2026 చివరి నాటికి ఇదేదో బంగారం వెళ్ళి 3 లక్షలు దాటద్దన్నా, అదేవిధంగా వెండి 2026 చివరికి 5 లక్షలు అన్నా. కానీ యుద్ధం నెల రోజులు గడిస్తే ఈవెన్ యుద్ధ విరమణ జరిగిన బంగారం అనేది 2026 చివరికి కాదండి, సుమారు జూన్ నాటికే, ఈ 2026 జూన్ నెల నాటికి 3 లక్షల బంగారం అవ్వబోతుంది 10 గ్రాములు. వెండి జూన్ నాటికి 5 లక్షలకి చేరబోతుంది. ఎందుకు అంటే ఈ యుద్ధం వల్ల వరల్డ్ ఎకానమీ, ఆయిల్ సప్లై, ద్రవ్యోల్బలం పెరిగిపోతుంది, రెసిషన్లోకి వెళ్ళిపోతుంది. ఎంటైర్ రూపీ నుంచి, యువాన్ నుంచి, ఎన్ కరెన్సీ నుంచి, యువాన్ అంటే చైనా కరెన్సీ, జపాన్ ఎన్ నుంచి యూరో, డాలర్ విలువల, పేపర్ కరెన్సీలు విలువలు పడిపోతాయి అన్నమాట. వెంటనే బంగారంలో పెట్టుబడి పెడతారు. బంగారానికి మించిన సేఫెస్ట్ పెట్టుబడి ఉండదు. వెండి అనేది ఇండస్ట్రియల్కి ఉపయోగం, అది కూడా పెట్టుబడి మార్గం అయిపోయింది, ఈటీఎఫ్లు అని కొనుక్కోవడం అనేది. కాబట్టి బంగారం వెండి 2026 చివరి నాటికి కాదండి, 2026 జూన్ నాటికి బంగారం 3 లక్షలు, వెండి కిలో 5 లక్షలకి చేరబోతుంది. ఇందులో ఎటువంటిది ఉండదు. ఈవెన్ యుద్ధ విరమణ 1 వారంలో గడిచినా కానీ ఈ ప్రభావం ఉండబోతుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు ఆయిల్ వెల్త్ అంతా పోతుంది, పెట్రోలియం రేటు పెరిగిపోతుంది. దుబాయ్ ఈ ప్రాంతం బంగారం గ్లోబల్ గోల్డ్ చైన్కి, గ్లోబల్ సిల్వర్ లైన్కి ఒక ప్రధానమైన నోడ్ పాయింట్ దుబాయ్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేలిపోతుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగిపోయింది. దుబాయ్ అనేది గోల్డ్ జ్యువెలరీకి, గోల్డ్ మన ఇండియా ఇంపోర్ట్ అవ్వడానికి ప్రధానమైంది. ఆ సప్లైస్ అయిన పడిపోతే గోల్డ్ కొరత ఏర్పడుతుంది ప్రపంచంలో. ఇది ఒక అతిపెద్ద కారణమైపోయింది. చూసుకోవాలి. అక్కడ డాలర్ ఇప్పుడు అమెరికన్ ఎకానమీ ఎక్కువ బిలియన్ డాలర్లు తెచ్చిపెడుతుంది. అర్పును తర్వాత ఈ తొహమాక్ క్షిపణులు అనేవి చాలా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వందలాది ఉపయోగిస్తుంది. సో అమెరికా ఎక్కువ మిలిటరీ బడ్జెట్కే కేంద్రీకరించాలి. అంత ఈజీ కాదండి ఇజ్రాయెల్ రక్షణకి. ఇదంతా ఇజ్రాయెల్కి నష్టపరిహారం ఇవ్వాలి, ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా ఇచ్చే డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. సో అమెరికా డాలర్ విలువ పడిపోతుంది. కాబట్టి వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అనమాట. అమెరికా కంటే డాలర్ అంటే ఎవరు నమ్మరు. వెంటనే గోల్డ్ ఈజ్ ద సేఫెస్ట్ హెవెన్. కాబట్టి గోల్డ్ రేటు పెరుగుతుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. జాగ్రత్తగా ఉండండి. నేను ముందే చెప్పాను 1,50,000 1,60,000 మధ్యలో ఉన్నప్పుడే గోల్డ్ కొనేసుకోండి అని చెప్పా. మరి ఇంకా బాగా పెరగబోతుంది. కాబట్టి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, కానీ ముందు ఉన్న బంగారాన్ని మాత్రం జాగ్రత్త కాపాడుకోండి. ఎక్కడ అమ్మడం కానీ, అనవసరమైన తాకట్లు పెట్టడం కానీ ఇవి చేయకండి. 2-3 గ్రాములు ఈటీఎఫ్ లాంటిలో పెట్టుబడి పెట్టుకుంటూనే ఉండండి. ఏమీ కాదు, ఇప్పుడు కొన్న రేటు కూడా తక్కువే అని అయితే నేను చెప్తాను.